హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ హోమ్. ఈరోజు వీడియోలో ములక్కాడ చికెన్ కూర ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ఈ కర్రీ అన్నంలో కలుపుకొని తిన్నా చపాతీలోకైనా సరే చాలా బాగుంటుంది. సో ఇంక లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో తగినంత నూనె వేసుకొని నూనె కాస్త వేడైన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న 3 ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు నూనెలో వేసుకున్నాక కలుపుతూ కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కాస్త కలర్ మారితే సరిపోతుంది. ఇందులో ఇప్పుడు కట్ చేసుకున్న 2 ములక్కాడల ముక్కలు వేసుకోవాలి. మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఇక్కడ ఈ సైజులో మీడియం సైజులో కట్ చేసుకున్నాను నేను. అటు ఇటుగా కట్ చేసుకునేటప్పుడు లైట్గా పీస్ తీసుకోవాలి. ములక్కాడలు వేసుకున్నాక ఒక 2-3 నిమిషాల పాటు ఉల్లిపాయలతో పాటు ఫ్రై చేసుకోండి. 3 నిమిషాల తర్వాత ఇందులో ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ వరకు తీసుకున్నాను. చికెన్ వేసుకున్న తర్వాత చికెన్లో నుంచి వచ్చే వాటర్ అన్నీ ఇంకిపోయేంత వరకు మూత పెట్టి మీడియం మంట పైన ఉడికించుకోవాలి. మధ్యలో మూత తీసుకొని కలుపుతూ నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. చికెన్లో నుండి వచ్చిన నీరన్నీ ఎగిరిపోయి అడుగంటుతుంది అనగా ఒకసారి కలుపుకొని ఇలా దగ్గరగా అవగానే ఇందులో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల కారం మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ అనేది వేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి. ఉప్పు, కారం, పసుపు వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 టమాటాలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టించుకున్న టమాటా పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. టమాటాలో ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టించుకొని వేసుకోవడం వల్ల కూర గ్రేవీగా ఉంటుంది. లేదా టమాటాలు చిన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. కానీ ఇలా మిక్సీలో వేసుకొని మెత్తటి పేస్ట్ వేసుకుంటే కూర గ్రేవీగా ఉంటుంది. కూర గ్రేవీగా ఉంటే అన్నంలో కలుపుకోవడానికైనా సరే చపాతీలోకి తినడానికైనా సరే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని అంతా కలిసేలాగా మరొకసారి కలుపుకొని పైన మూత పెట్టుకొని మీడియం మంట పైన కాస్త దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఎక్కువగా నీళ్ళు వేయకండి, మళ్ళీ ములక్కాడలు మెత్తగా ఉడికిపోయి విడిపోతాయి. సరిపడా నీళ్ళు మాత్రమే వేసుకోవాలి. చూడండి, ఇలా కాస్త దగ్గరగా ఉడికిన తర్వాత ఇందులో ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మీడియం మంట పైన ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని ములక్కాడ చూడండి మెత్తగా ఉడికిపోయింది. చికెన్ పీస్ కూడా మెత్తగా ఉడికింది. ఇంకా ఫైనల్గా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే ఈజీగా చేసుకోగలిగే ములక్కాడ చికెన్ కూర రెడీ. వీలైతే తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందనేది నాతో షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మంది చూసే అవకాశం ఉంటుంది. మీకు ఇష్టమైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మా హనీ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.